జనగామ జిల్లా దేవరూపలలో ఎండిన పంటలను ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏది బంకి రాకుండా నాలుగు బోర్లు వేసినాం సార్. 4 లక్షలు 4 బోర్లు ఈ నెలలోనే 4 బోర్ల నీళ్ళు 400 ఫీట్లు వేసినా కూడా నీళ్ళు వస్తలేదు. 4 లక్షలు అప్పైనవా? 4 లక్షలు ఇది ఒక 4 లక్షలు పెట్టుబడి. మొత్తం 6 ఎకరాలు. నువ్వు ఒక్కరు 6 ఎకరాలు ఇస్తావు. 6 ఎకరాలు ఇస్తాం. 6 ఎకరాల్లో ఇప్పుడు ఎండిపోయిందా? 6 ఎకరాలు ఎండిపోయింది. ఎంత ఎండిపోయింది? ఇప్పుడు 6 ఎకరాలు ఏముంది, 2 ఎకరాలు ఏముంది సార్. 2 మిగిలింది, 4 ఎండిపోయింది. 4 వదిలిపెట్టాం నీళ్ళు లేక. వర్షాల్లో బారిస్తాం. అది కూడా రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే, ఏం రాలేదు సార్. వల్లే ఈసారి రైతు బంధు వల్లే. అంటే మీ పేరు మీద ఎంత ఉన్నది? నా పేరు మీద 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు ఉన్నది కానీ రాలే. రాలేదు సార్. ఏం పేరు అన్నావు? నా పేరు నరసింహ సార్. నరసింహ నాయక్. మీ కూడా ఎండిపోయినాయా? వీళ్ళు కాగితాలు కూడా నీ పేరేంటి? సుమలత. ఏ తండ? సింతాబాయి తండ. నీకు కూడా భూమి ఎన్ని ఎకరాలు ఉన్నది? 2 ఎకరాలు. 2కు 2 బోరేసినావా? నువ్వు ఆగరాదు పోయి దండం పెట్టా. ఏం పేరు? సుగుణమ్మ. ఎక్కడుంది నీ భూమి? 2 ఎకరాలు ఇస్తే మంచినీళ్ళు వస్తలేవా దండాల? కేసీఆర్ ఇచ్చిపెట్టిన అన్నలో ఎన్నడో నాడు వస్తుంది కానీ వరిసేను నాడు పెట్టింది అంతా పోయింది సార్. 2 ఎకరాలు 2 ఎకరాలు పెట్టినా 2 ఎకరాలు పోయింది సార్. నీ పేరు? జ్యోతి. నీ భూమి ఎక్కడుంది? ఎన్ని ఎకరాలు నాటేసినావు? 8 ఎకరాలు. ఎంత ఉన్నది? 4 ఉంది, 4 ఎండిపోయింది. రైతు బంధు పడ్డదా జ్యోతి? మళ్ళీ కేసీఆర్ సార్ ఉండగా పడుతుండే రైతు బంధు టైం మీద. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పడతలేవు. రైతు బంధు లేదు, నీళ్ళు నీళ్ళు కూడా వస్తలేవు. కేసీఆర్ ఇచ్చిపెట్టిన అన్నలో కూడా వస్తలేవు. కేసీఆర్ సార్ ఉండగా వచ్చింది ఎట్లా? ఇప్పుడు ఎందుకు వస్తలేదు? కేసీఆర్ ఉండగా మంచినీళ్ళు వచ్చినాయి, కాలువ నీళ్ళు వచ్చింది, రైతు బంధు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మంచినీళ్ళు వస్తలేవు, రైతు బంధు పడతలేదు, కాలువ బంద్ అయింది, బోర్లు గుచ్చిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి. రైతులకు పంటలు ఎండిపోయినాయని ఇక్కడ చూడడానికి కూడా రాలేదు సార్ ఇంతవరకు. ఎమ్మెల్యే కూడా గతంలో దయాకర్ సార్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు వచ్చినామంటే, పోయినసారి వడగళ్ల వాన బట్టి ఎండాకాలంలో కేసీఆర్ సార్ వచ్చి చూసి ఎకరానికి 10,000 ఇచ్చిపోయింది. ఇప్పుడు ఏమంటున్నామంటే, ఈ ఎండిపోయిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలి, ఎకరానికి 10,000 ఇచ్చి మిమ్మల్ని కాపాడుకోవాలి. ఇంకా రైతు బంధు పడలేదు కదా, అవి కూడా జల్దీ పైసలు వేయాలి. ఈ నష్టపోయిన వాళ్ళకు ఎండిపోయిన ప్రభుత్వం చేయబట్టే అసమర్థతతోటి ఎండిపోయారు. ఏదో రాళ్లు రప్పలు పడ్డప్పుడు సార్ ఇచ్చిండు 10,000. ఇది ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చేసి ఎకరాన 50,000 పెట్టుబడి పెట్టిండు. బోర్లు వేసుకుని ఒక్కొక్క లక్షలు పెట్టిండు.
10,000 ఇస్తే ఏం సరిపోతాయి? ఇది ప్రభుత్వ నష్టమేనా? ఇప్పుడు రాళ్ల వర్షమో ఏ వర్షం అంటే అది వేరు. ఇది ప్రభుత్వం చేయబట్టే, వాళ్ళ నిర్లక్ష్యం చేయబట్టే వాళ్ళ అసమర్థత ఇది.